వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత ఆ పార్టీకి అగెనిస్ట్ గా మారడం వల్ల రఘురామకృష్ణంరాజుకి సొంత అభిమాన బలం అంటూ ఏమీ లేదు. ఆయనకి వైసీపీ వైపు నుంచి లేదు. ఎస్పెషల్లీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆయన చాలా అభిమానిస్తూ ఉంటారు. ఆయనకి కంపల్సరీ టికెట్ ఇవ్వాలని వాదించే వాళ్ళలో, టికెట్ ఇవ్వాలని పోరాటం చేసే వాళ్ళలో, గొంతెత్తి చాటే వాళ్ళలో అందరూ టీడీపీ వాళ్ళే ఉంటారు. ఆయనకి పర్సనల్గా ఆయన్ని అభిమానించేవారు కొంతమంది, ఏమన్నా జనసేన, బీజేపీ ఇట్లా కొంతమంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు, తెలుగుదేశం కూటమి టికెట్ ఇవ్వలేదు అనే కోపంతో తెలుగుదేశం వాళ్ళు ఎక్కువగా ఆయన టికెట్ విషయంలో కాస్త గట్టిగా గళం వినిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకి టికెట్ వస్తుందా రాదా, వస్తే ఎక్కడి నుంచి వస్తుంది, విజయనగరం ఎంపీగా పోటీ చేయిస్తారా, లేకపోతే ఈస్ట్ వెస్ట్లో ఒక చోట ఎమ్మెల్యేగా ఇస్తారా అనేది డిస్కషన్. సో చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ పార్టీ అమలాపురం టికెట్ని టీడీపీకే ఇస్తాము అనేటువంటి కండిషన్ని, అంటే ఆ వెసులుబాటుని ఇవ్వటం వల్లే చంద్రబాబు ఇప్పుడు వరకు ప్లాన్ చేసుకోవాలి ఆయన టికెట్ గురించి. ఎందుకంటే ఆయన యూనియన్ మినిస్ట్రీకి క్లోజు, లేకపోతే ఇంకొకళ్ళకి క్లోజు, నేషనల్ వైడ్ ఆయనకి మిత్రులు ఉన్నారు. సో డెఫినెట్లీ బీజేపీలో ఆయన జాయిన్ అవుతారు. కాబట్టి నరసాపురం టికెట్, ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వచ్చు. గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రాంతంలో ఈసారి డెఫినెట్లీ ఆయన గెలుస్తారు. ఎన్డీఏకి ఒక ఎంపీ టికెట్ వస్తుంది కదా అనే ఉద్దేశంలో టీడీపీ కానీ చంద్రబాబు కానీ ఉంటే, ఆఖరి నిమిషంలో ఏం గోల్మాల్ జరిగిందో, ఏం గందరగోళం జరిగిందో మనకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీకి కూడా తెలియకుండా బీజేపీ ఒక సీట్ని డిక్లేర్ చేసింది. దాన్ని కాదనలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లేదు ముందు నుంచి ఈ క్లారిటీ ఉండుంటే ఈస్ట్ వెస్ట్లో ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ని ఆయనకి కేటాయించడం కోసం చంద్రబాబు ముందు నుంచే ప్లాన్ చేసుకునేవారు. ఇది చాలా పకడ్బందీగా రఘురామని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఆడిన డ్రామా లాగా మనకు అనిపిస్తుంది. అందువల్లే రఘురామకృష్ణంరాజు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయన పేరేంటి సోము వీర్రాజు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వీళ్ళే ఆపారు నాకు టికెట్, తద్వారా చంద్రబాబును కూడా ఎరకాటంలో పెట్టాలని ఇప్పటికే ఈస్ట్ వెస్ట్లో చాలా టికెట్లు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. కాబట్టి ఇక తనకి ఎటువంటి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండకుండా చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే విజయనగరం ఒకటి ఆప్షన్గా కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ఈస్ట్ వెస్ట్లో ఒక చోట ఏదైనా అడ్జస్ట్ చేస్తే జనసేన కానీ లేకపోతే బీజేపీకి ఇచ్చే వాటిలో ఒకటి కానీ, ఎందుకంటే బీజేపీ త్యాగం చేయాలి, నిజానికి ఎమ్మెల్యే సీట్లో ఒకటి త్యాగం చేయాలి రఘురామ కోసం. ఎందుకంటే రఘురామ అనే వ్యక్తి బీజేపీకి ఖచ్చితంగా ఎంపీగా గెలిపించగలుగుతారా ఆయన అనే మాటలు ఎక్కువగా వినిపించిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా కూడా గెలవాలి అనుకుంటే బీజేపీ ఒక సీట్ అయినా డెఫినెట్లీ రఘురామని నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ తరఫునైనా. సో ఇది ఏ రకంగా ఏ కాన్సెన్సీ ఇస్తారనే డిస్కషన్ నడుస్తున్న టైంలో మీడియాలో తనకు అత్యంత క్లోజ్గా ఉన్న టీవీ5 మూర్తిని కూడా రఘురామ రంగంలోకి దించినట్టుగా టీవీ5 మూర్తే స్వయంగా ఆయన అంతటా ఆయనే బయటకు వచ్చి మరి చంద్రబాబుతో వీళ్లతో ఈ రకమైనటువంటి డిస్కషన్స్లో పాల్గొంటున్నట్టుగా ఆయన మీడియా వ్యక్తి అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కాస్త అనుకూలంగా ఉంటారు, స్పష్టంగా తెలుసు ఆ విషయం అందరికీ. సో చివరికి ఆయన కూడా రంగంలోకి దిగి లాబియింగ్ చేసేంత పరిస్థితి ఈరోజు కూటమి మనుషులు కానీ బీజేపీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవర్ట్లు కానీ చేశారు అంటూ ఒక రకమైన పుకారు గట్టిగా వినిపిస్తోంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ జగన్ వర్సెస్ రఘురామ, అంటే ఇప్పుడు జగనే ఆయనకి బీజేపీలో టికెట్ ఇవ్వలేదని రఘురామ ఇవ్వకుండా చేశారని రఘురామ ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వ్యవహారం అంతా జగన్ వర్సెస్ రఘురామగా మారుతోంది. ఈ వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది? ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ రఘురామ అని కంపల్సరీ కామెంట్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్గా నిలబడుతున్నారు అనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోవాలి. కాబట్టి పొరపాటును కూడా మిస్ అవ్వద్దు. ఐ సపోర్ట్ రఘురామ లేదా ఐ సపోర్ట్ జగన్ అని కంపల్సరీ కామెంట్ చేయండి.